మనమందరం స్వాగతం పలుకుదాం. వాసన్న వచ్చాడు. అందరూ తరలి రండి. అందరూ ఇళ్లలో నుంచి బయటకు వచ్చి వాసన్నకు స్వాగతం పలుకుదాం. మరి పేదల పెన్నిది, బడుగు వర్గాల ఆశాజ్యోతి మన వాసన్నకు మరి 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో స్మార్ట్ సిటీలు ఇల్లు కట్టించే కార్యక్రమానికి సంకల్పంతో ఉన్న మన వాసన్నకు స్వాగతం పలుకుదాం. ఆయనకు భరోసా ఇద్దాం. మరి సంక్షేమం అంటే మరి జగనన్న గారితో పాటు అకుంఠిత దీక్షతో మన లాంటి వసతియులు లాంటి పిల్లలకు ఇంగ్లీష్ మీడియం లాంటి అమ్మఒడి చేయూత అనేక పథకాలతో స్వాగతం పలుకుదాం. రాబోయే ఎన్నికల్లో మరి వాసన్న గారికి శానుగుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. అలాగే గౌరవనీయులు సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ప్రజా జీవితాలను బడుగు వర్గాల పెన్నిది మరి ఆర్థిక స్వావలంబన దిశగా మనందరినీ ఓటు వేసి గెలిపిద్దాం. మనం అండగా ఉందాం. భరోసా ఇద్దాం. వారి స్వాగతం పలుకుదాం. వారికి ఘన విజయానికి మనం అందరూ తోడ్పడదాం. అదేవిధంగా గౌరవనీయులు శ్రీ సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఎంపీ గారుగా వారికి కూడా శానుగుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీని ఇచ్చి వాసన్న గారి భావాలు, వాసన్న గారి యొక్క ఆలోచనలు అన్నింటినీ కూడా పడుతున్నాయి. మరి టీడీపీలో అవతారం నచ్చగా వైసీపీ పార్టీలోకి వాసన్న గారి సమక్షంలో మరి అమలు కాని హామీలు వినొద్దు. మహిళలందరూ